శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది మొన్ననే నేను విజిట్ వెళ్ళిన చోట ఈ ప్రాబ్లం నాకు ఎదురైంది. అది ఏమంటే, ఒక ఇల్లు కట్టిన తర్వాత మొత్తం టోటల్గా ఒక ఇల్లు కట్టిన తర్వాత మనము పిశాచ స్థానాలని పడమర వైపు ఒక 2 ఫీట్ లేదా 3 ఫీట్, అలాగే దక్షిణం వైపు ఒక 2 అడుగులు 3 అడుగులు ఈ విధంగా మనం ప్లేస్ వదులుతాము. అలాగే ఉత్తరానికి ఎక్కువగాను, తూర్పుకి ఎక్కువగాను ఇవంతా బాగా పర్ఫెక్ట్గానే చేసుకుంటున్నారండి. ఇల్లు కట్టడం కానీ, ఈ పిశాచ స్థానాలు వదలడం కానీ, ఈ విధంగా అందరూ ఇప్పుడు వాస్తు ప్లానర్లు చెప్పడంతో ఈ విధంగా చేసుకొని చుట్టూ ఖాళీ ప్లేస్ పెట్టుకొని ఇల్లు అయితే నిర్మించుకుంటున్నారు. అది చిన్నది కానీ పెద్దది కానీ ఇల్లు అయితే బాగా నిర్మించుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే, ఫ్లోరింగ్ వేసేటప్పుడు అంటే ఇంటి లోపల కానీ బయట కానీ ఈ ఫ్లోరింగ్ వేసేటప్పుడు చాలా పొరపాట్లు చేస్తున్నారండి. ఎందుకంటే ఇది నేను చాలా చోట్ల ఇది గమనించాను. కొత్తగా ఇల్లు కట్టేవారు కానీ, పాత ఇళ్ళలో ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు కొత్తగా కట్టేవాళ్ళు ఏదో ఇంకొంచెం వాస్తు వస్తుందనే ఒక ఉద్దేశంతో అది ఫ్లోరింగ్ ఎలా వేస్తున్నారంటే, టోటల్గా మన ఇంటి లోపల చూసుకుంటే ఫ్లోరింగ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి, డైనింగ్కి, వంటగదికి ఒక విధంగా తీసుకొస్తున్నారు. ఓకే, డౌన్గానే తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు చేసే పొరపాటు ఏం చేస్తున్నారంటే, ఈ బాత్రూమ్లు ఏవైతే ఉంటాయో అంటే ఇంటి లోపల బాత్రూమ్లు, ఇవి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక అడుగు హైట్ పెట్టేసి ఫ్లోరింగ్ అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి ఒక అడుగు హైట్ పెట్టేసి కట్టేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ అది ఆ లెట్రిన్ బేసిన్ కూర్చోపెట్టడం కోసం కొంచెం హైట్గా ఉంటే బాగా వస్తుందని, అంటే ఆ మేస్త్రీలు చెప్తారో తెలియదు, లేదంటే ఓనర్ చెప్తాడో తెలియదు. కానీ ఈ విధంగా కొంచెం చిన్న పొరపాట్లు చేస్తున్నారండి. ఇది చాలా చోట్ల నాకు ఎదురైంది. ఎప్పుడు కూడా ఇంటి యొక్క ఫ్లోరింగ్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ నైరుతిలో నీళ్లు వేస్తే ఈశాన్యానికి వచ్చే విధంగా టోటల్ ఫ్లోరింగ్ ఈ విధంగా ఉండాలండి. మనం ట్యూబ్ లెవెల్ చేసుకుంటే ఇంటి ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఈ విధంగా నైరుతి నుంచి ఈశాన్యానికి ట్యూబ్ లెవెల్ చూసుకుంటే టోటల్గా ఇది ఎక్కడ ఏమున్నా కూడా మొత్తం ఇక్కడంతా డౌన్ కావాలండి. ఆ విధంగా మాత్రం మనం ఫ్లోరింగ్ వేసుకోవాలి. ఇదంతా కరెక్ట్గా చేసి ఈ బాత్రూంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఇలా హైట్ చేసేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ కట్టిన వాళ్ళు ఎలా అంటే మాత్రం వాళ్ళు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఈ విధంగా ఈ బాత్రూములు 2 హైట్ కట్టేసి ఇవి 2 డౌన్ అయ్యి, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ డౌన్ అయింటే ఫ్లోరింగ్ మాత్రం దీనికి ఏం చేస్తారంటే, ఇది ఒక 1/2 ఫీట్ హైట్ ఉన్న లేదా అడుగు హైట్ ఉన్న బాత్రూము, దీనికి ప్యారలెల్గా ఈ విధంగా ఈ గోడకు ఖచ్చితంగా ఇదే హైట్ ఉండే విధంగా ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా దీనికి చేయాల్సిందేనండి. ఇలా చేసినప్పుడు మాత్రమే దీని యొక్క దోషం అనేది ఇది తొక్కేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఈ విధంగా టోటల్గా అంటే ఇది అడుగు హైట్ ఉందనుకోండి ఈ ఫ్లోరింగ్, ఇదే అడుగు ఇక్కడ కూడా వచ్చే విధంగా ఈ ఒక దిమ్మి కానీ ఏదో ఒకటి కానీ కట్టి దీన్ని తగ్గించే విధంగా, దీన్ని పెంచే విధంగా చేసినప్పుడు మాత్రము దీని యొక్క వాస్తు దోషం కొంతవరకు నివారణ అవుతుందండి, పూర్తి కాదు. కాబట్టి ఇలా కొత్తగా కట్టబోయే వాళ్ళు మాత్రం ఇలా చేయకండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఫ్లోరింగ్ అంతా టోటల్గా ఒక్కటే విధంగా ఉండే విధంగా చూసుకోండి. అలా కాదు ఇప్పటికి కట్టేసింటామంటే మాత్రం దీన్ని అది పగలగొట్టాల్సిన అవసరం ఏమిటో, దాని నుంచి పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కాకపోతే ఒక వాస్తు కొంతవరకైనా మనకి రావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఒక దిమ్మె అంటే ఈ దక్షిణం గోడకు, ఈ పడమర గోడకు ఒక దిమ్మె కట్టండి. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే, మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ డైనింగ్ ఇవన్నీ ఎక్కడా లేదండి. ఓన్లీ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం ఈ విధంగా ఇదే హైట్కు ఒక దిమ్మి చుట్టూ కట్టగరండి. అంటే ఒక 1/2 ఫీట్ వెడల్పుతో, అలాగే దీనికన్నా 1 ఇంచ్ హైట్తో ఈ విధంగా దిమ్ము కట్టరండి. అప్పుడు దీని యొక్క వాస్తు దోషం అనేది నివారింపబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, ఇదొకటి. అలాగే ఈ బయట ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఎలా చేస్తున్నారంటే, మొత్తము చాలామంది తెలియక ఇంట్లో ఫ్లోరింగ్ ఒక విధంగా కరెక్ట్గా వేసి ఇక్కడ పొరపాటు చేస్తున్నారండి. ఏం పొరపాటు చేస్తున్నారంటే, మొత్తము ఇక్కడ దక్షిణము పడమర హైట్ ఉండాలని చెప్పారు మాకు వాస్తు ప్లానర్ గారు. అందుకోసమని ఇక్కడ బాగా హైట్ పెట్టేసి చేస్తే వాస్తు అంటే ఇక్కడ వెయిట్ ఉండి ఇక్కడ హైట్ ఉంటే మాత్రము ఇదంతా ఈశాన్యం డౌన్ అయ్యి మాకు వాస్తు బాగా కుదురుతుందని చెప్పారు. దానికోసం ఇలా వేసామండి. ఇది చాలా అండి, వాళ్ళని అమాయకులు అనాలో లేకుంటే ఏమనాలో తెలియదు. కానీ ఇలా టోటల్ మన ఇంట్లో ఫ్లోరింగ్ కన్నా ఈ దక్షిణంలో వదిలిన ఈ ఖాళీ స్థలం అంటే 2-3 ఒక 2 ఫీట్లు కావచ్చు, 3 ఫీట్లు కావచ్చు, ఈ స్థలాన్ని ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఇంకా హైట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి.
ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది నేను చూశానండి. ఎప్పుడు కూడా ఇంటి ఫ్లోరింగ్ కన్నా బయట మాత్రం ఫ్లోరింగ్ డౌనే ఉండాలండి. ఇది చాలా ఈ గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఇక్కడ హైట్ ఉండాలనే ఉద్దేశంతో మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారు. ఇలా చేయకండి. ఇంటి ఫ్లోరింగ్కి ఈ బయట ఫ్లోరింగ్కి ఏమాత్రం సంబంధం లేదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో ఫ్లోరింగ్ కన్నా బయట హాఫ్ ఫీట్ డౌన్గానే ఉండాలండి ఫ్లోరింగ్. అలా చేసుకున్నప్పుడు మాత్రం మనకి వాస్తు కుదురుతుంది. అంతేగాని దక్షిణంలో హైట్ ఉంటుంది, పడమరలో హైట్ ఉంటుందని ఇంట్లో ఫ్లోరింగ్ కన్నా ఈ బయట ఫ్లోరింగ్ మాత్రం హైట్ చేయకండి. దీని నుంచి చాలా వాస్తు విరుద్ధాలు మీకు ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ ఈ నైరుతి మూలలో అంటే ఇంటికి నైరుతి మూలలో ఈ అంటే బట్టలు వాష్ చేసుకోవడం కూడా ఇలాగ చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఇక్కడ మాత్రం బట్టలు వాష్ చేసుకోవద్దండి ఎప్పుడు కూడా. మీకు కుదిరితే ఇక్కడ వాయుంలో మాత్రమే మీరు అంటే బట్టలు పిండుకోవడం కానీ వగైరా ఏమైనా కానీ ఇక్కడ చేసుకోండి. కానీ ఇక్కడ ఒక వాటర్ కుళాయి తీసుకొని ఇక్కడ మాత్రం బట్టలు పిండుకొని చేసుకోండి. అంతేగాని ఇక్కడ నైరుతిలో మాత్రం మాస్టర్ బెడ్రూమ్ కానుకొని మాత్రం ఇక్కడ ఎవరు పొరపాటును కూడా ఇక్కడ బట్టలు పిండడం మాత్రం చేయొద్దండి. ఇక్కడ తడి ఏమాత్రం ఉండకూడదు. ఇంకొకటి, ఇక్కడ ఆగ్నేయంలో కూడా చాలామంది చేస్తున్నారు. ఇక్కడ కూడా వద్దని చెప్తానండి నేను. ఈ ఆగ్నేయంలో కూడా మీరు బట్టల పిండడం ఇలాంటివి ఏవి కూడా చేయొద్దండి. మీకు అవకాశం ఎంత మాత్రం ఉన్నా కూడా ఓన్లీ ఈ వాయువ్యంలో మాత్రమే బట్టలు పిండుకోండి. ఈ విధంగా ఈ నీరు ఇలా పారే విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఫ్లోరింగ్ విషయాల్లో మాత్రం ఇటువంటి పొరపాట్లు చేయొద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.